అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బోన్స్ని స్ట్రాంగ్గా చేసే కాల్షియం రిచ్ ఫుడ్ మీల్ మేకర్స్ ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా 1 కప్ వరకు మిల్ మేకర్స్ని తీసుకోవాలి. ఈ మిల్ మేకర్స్ని పీసెస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్లా కాకుండా చిన్న చిన్న పీసెస్గా అయ్యే విధంగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసి ఒక 30 సెకండ్స్లోనే ఈ వాటర్ అన్నీ అబ్జర్బ్ చేసుకుంటాయి. 30 సెకండ్స్ తర్వాత ఇదంతా ఇలా స్క్వీజ్ చేసుకోవాలి. దీనిలో ఎటువంటి వాటర్ లేకుండా బాగా గట్టిగా పిండేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని తర్వాత తిరగమాత గింజల్ని వేసుకున్న తర్వాత అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అవి మీడియంగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకొని అలానే 1 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత మిల్ మేకర్స్ని స్క్వీజ్ చేసిన పౌడర్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన మిల్ మేకర్స్ది అంతా డ్రైగా అయ్యేంత వరకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కర్రీని చెక్ చేసుకుందాం. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అంతే, ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ యొక్క న్యూ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా